మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాబోయే 6 నెలలు కూడా కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉండబోతుందా, నెగిటివ్గా ఉండబోతుందా? ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలంటారు? ఒకటండి, కర్కాటకం వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి సంవత్సర ప్రారంభంలో వృషభంలో ఉండే గురువు ఇప్పుడు మిథునంలోకి వచ్చాడు. ఇంకొక 2 నెలల్లో లగ్నంలో కూడా వస్తాడు. అక్టోబర్ నవంబర్ మాసాల్లో లగ్నంలో ఉంటాడు కంప్లీట్గా. సో వీళ్ళకి ఏంటంటే రాజయోగ కారకుడు గురువు భాగ్యాధిపతి అవుతాడు. సో ఈ గురువు ఉన్న స్థితిని బట్టి కూడా వీళ్ళకి లైఫ్లో చాలా మట్టుకు మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఎప్పుడైతే లగ్నంలో తిరుగుతాడో వీళ్ళకి అప్పులు కొంతవరకు షార్ట్ అవుట్ అవ్వడము, క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందండి మెయిన్గా. కాకపోతే ఏంటంటే ఈ శని వక్రగతి ఈ 6 నెలలు సంబంధించిన దాంట్లో ఒక 4.5 months శని వక్రగతి ఉంటున్నాడు. ఎప్పుడైతే శని వక్రగతిలో ఉంటున్నాడో అష్టమ శని వెళ్ళిపోయింది కదా ముందుకు అనుకున్నది మళ్ళీ వెనక్కి వస్తుంది. అష్టమ శని అంటే ఏం లేదు, సింపుల్, అక్కడ ఏం లేదు. కొంచెం ఏంటంటే మనం చేయని దానికి కూడా నిందపడుతూ ఉంటాం. అది కొంచెం చూసుకోకుండా మనం అది చూసుకుంటూ మెదలగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడానికి అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎప్పుడైతే గురువు లగ్నంలో సంచరిస్తాడో పేరు ప్రఖ్యాతలు ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇక ధనస్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, కేతువు 2వ స్థానంలో ఉన్నందుకు ఈ మెడికల్ రంగాలు, అదేవిధంగా కెమికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత చాలా బాగుంటుంది. ఇక దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆ విషయంలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక 2వ విషయం ఏమిటి అంటే, ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం, ఎవరైనా సరే ఏదైనా ధన సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు ప్లానింగ్ చేసుకునేటప్పుడు అది కొద్దిగా గణపతిని రెగ్యులర్గా గణపతిని ఒక రూపాయి వచ్చినా రూపాయి వెళ్ళినా కూడా గణపతిని ఆరాధించడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ఒకటి, వీళ్ళకి లగ్నంలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో అక్టోబర్ నవంబర్ మాసాల్లో హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయండి. ఒకటి, రుణ రోగ శత్రు సంబంధాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే గురువు అక్కడ ఉండి పంచమాన్ని వీక్షిస్తాడు. పంచమ స్థానం అంటేనే రుణరోగ శత్రు స్థానాలను తగ్గించే స్థానం. అలాగే గొప్ప గొప్ప గురువులు పరిచయం అవ్వడము, ఆధ్యాత్మిక ఆలోచన పెరగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఈ గురువు లగ్నంలో ఉన్నందుకు కొంచెం అంటే సహజంగా ఏంటంటేనంటే గురువు కొన్ని తన దృష్టి వల్ల చేసేవి బాగుంటాయి. అంటే తను ఎక్కడైతే దృష్టి పెట్టాడో ఆ విషయాలు చాలా బాగుంటాయి. కానీ ఆ రాశిలో ఉండేటువంటిది కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. ఎలా అంటే కొంత వ్యాపారస్తులు, అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, లేకపోతే లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన కొన్ని ఉంటాయి కొన్ని వ్యాపారాలు. ఇలాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. అంటే ఆ రంగాల్లో ఆ వ్యాపార సంబంధంగా అంత ఫలితాలు రావట్లేదని. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి దాని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో సప్తమాన్ని చూస్తాడు. సప్తమ వీక్షణ అనేటువంటిది కొంతవరకు వివాహం విషయంలో కానివ్వండి, సామాజిక సంబంధించిన విషయాల్లో కానివ్వండి, గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే అష్టమ రాహు కాబట్టి కాస్త ఒక్కోసారి చూడండి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అది పొగమంచు ఉంటుంది చూసారా, ఈ పొగమంచు ఉన్నటువంటి ప్రదేశంలో డ్రైవ్ చేసేటప్పుడు తెల్లవారుజామున 5-6 గంటలప్పుడు, ఎందుకంటే రాబోయేదంతా చలికాలం, వర్షాకాలం కాబట్టి అష్టమ స్థానం అంటేనే ఆకస్మిక సంఘటనల స్థానంగా చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 3లో కుజుడు ఇప్పుడు జూలై 28 నుంచి ఒక నెలన్నర పాటు 3లో కుజుడు ఉన్నప్పుడు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాని తర్వాత కుజుడు 4లోకి వెళ్తాడు. ఇది కొంతవరకు 4లోకి వెళ్ళినటువంటి కుజుడు కూడా ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా మీకంటూ అంటే ల్యాండ్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో లీగల్ సంబంధించినవి కొంత క్లియర్ అవ్వడము, లీగల్గా వీళ్ళు కొంత గెలవడము ల్యాండ్ ఇష్యూస్లోని. కొంతమందికి ఏంటంటే లీగల్ ఇష్యూస్ ల్యాండ్ వల్ల అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఎంటర్ అవ్వాలి, అది గెలవాలంటే ఫస్ట్ అక్కడ ఎంటర్ అవ్వాలి కదా. సో అటువంటివి జరగనున్నాయి చాలా స్పష్టంగా. అయితే వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధంగా కూడా చూసుకుంటే ఎక్కువగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా అంటే వీళ్ళు ఏదైతే జాబ్ అనుకుంటారో ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళు అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి ఆ మంత్స్ బాగా వీళ్ళకి తోడ్పడతాయి చెప్పాలంటే. ఓకే, ఇక వైవాహిక జీవితం ఎలా ఉండిపోతుంది గురుగారు?
వైవాహిక జీవితాన్ని మనం ఎప్పుడు కూడా సప్తమ స్థానాన్ని 12వ స్థానాన్ని పురుషుడికైతే శుక్రుడు, స్త్రీలకైతే కుజుడిని కూడా అబ్జర్వ్ చేసి చెప్పాలి వాళ్ళ పర్సనల్ చార్ట్లో. ఇక్కడ వరకు చూసుకుంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఉచ్చస్థితిలో ఉండే గురువు మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో సప్తమాన్ని వీక్షిస్తాడు కాబట్టి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో అనుకూలంగా ఉంటాయి. ఒకటి. రెండవది ఏంటంటే వివాహ జీవితం, మీరు ఏమంటున్నారంటే వివాహం తర్వాత ఉండే జీవితం గురించి. భాగ్యాధిపతి 12లో ఉన్నాడు. 12వ స్థానమే వివాహ జీవితానికి ముఖ్యమైనటువంటి స్థానం. సో అది చాలా మట్టుకు గతంలో ఏమైనా గొడవలు ఉన్నా, ఏదైనా విడిపోతారనే స్టేజ్ నుంచి మళ్ళీ కొంతవరకు కలిసే స్టేజ్కి తీసుకురావడం, ఇటువంటివి బలంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరికి. కాకపోతే వాళ్ళ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళ పర్సనల్ చార్ట్లో 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహం ఉంది, అది ఏ రాశి అయింది, ఏ నక్షత్రం మీద ఉంది, అది ఏ పోర్ట్ఫోలియో కలిగి ఉంది అనే దాని మీద వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది. అలాంటి కొంతమంది చూడండి ఎంతో ప్రేమగా ఉంటారు ఇద్దరు, అసలు ఒకళ్ళ వదిలి ఒకళ్ళు ఉండలేరు. ఇక్కడ దూరంగా వెళ్తే ఒకరికొకరు దుఃఖపడిపోతారు. ఇంకొంతమంది దూరంగా ఉంటే బాగుండరా బాబు, పుట్టింటికి వెళ్ళిపోతే బాగుండు భార్య, లేకపోతే టూర్కి ఎక్కడైనా భర్త వెళ్తే బాగున్నాం, కొంత ఫ్రీగా ఉంటాం. నేను చాలామందిని చూశాను, ఇలా ఉండే వాళ్ళని చూసి అలా ఉండే వాళ్ళని చూశాను. ఏమంటే నేను ఒక 2 రోజులు వెళ్తే బాగుంది అనుకుంటున్నానండి అంటే, ఎందుకమ్మా అంటే రోజు తిట్లేనండి భరించలేకపోతున్నాం అంట. అలాగే పురుషుల విషయంలో కూడా నేను చూశాను కొంతమంది, ఒక్కసారైనా ఇవాళ వీళ్ళు పుట్టింటికి వెళ్తే బాగుందండి, కొంచెం ప్రశాంతంగా ఉండే. ఎందుకంటే అలాగ అనుకుంటున్నారంటే, లేదండి పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు సంపాదించట్లేదు, ఒక ఎదురింటోడేమో కారు కొన్నాడు, పైన ఇంటోడేమో ఇంకోటి ఏదో కొన్నారు, ఇంకో బిల్డింగ్ కొనేసి మనం ఇక్కడే ఉన్నాం, రోజు అదే గోల. సో ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది మనకంటే 12వ స్థానం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే 12లో గురువు ఉన్నాడో, ఈ గురువు ఈ వివాహ జీవిత సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి అంటే, ఇప్పుడు మిథునంలో ఉన్నాడు అనుకున్నాం కదా గురువు, మిథునంలో ఉండే గురువు కర్కాటకంలోకి వచ్చే లోపల అంటే ఈ సంవత్సరం కాస్త పాజిటివ్గానే ఉంది సొంత ఇంటికి సంబంధించిన విషయంలో. ఎందుకంటే ఈ లగ్నానికి శుభుడు 4వ స్థానాన్ని వీక్షిస్తాడు ఎలాగో. కాకపోతే ఎవరికైనా కూడా సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే మొట్టమొదటిగా వాళ్ళు 4th హౌస్ ఎంత బలంగా ఉందో చూసుకోవాలి. 4th హౌస్ బలం బట్టి ఒక్కొక్కరు సొంతంగా సంపాదించుకుంటే కొంతమంది తాత లేకపోతే తండ్రి ఇస్తూ ఉంటాడు, వాళ్ళు సొంతంగా కొనుక్కోరు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి 12వ స్థానం కానీ 8వ స్థానం కానీ బాగుంటుంది. సో పర్సనల్ చార్ట్ అయితే 4th హౌస్ చూసుకోవాలి సొంతంగా కొనుక్కోవాలంటే. బట్ ఇప్పుడుండే గోచారం ఎంతవరకు సహకరిస్తుందంటే ప్రాపర్టీ కొనుక్కోవడానికి పాజిటివ్గానే ఉంది, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి పాజిటివ్గానే ఉంది. ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఉందండి, పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటారు, ఎందుకంటే డ్యూయల్ సైన్ నుంచి చూస్తున్నా గురువు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, వీళ్ళు ఉన్న ఒక ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్ వేసి వీళ్ళు అక్కడ షిఫ్ట్ అయ్యి కింద ఓనర్స్ అట్లా మారుతూ ఉంటారు. సో మరి 6 నెలల్లో కూడా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. కొంతమందికి సమయం ఉండకపోవచ్చేమంటే నాకు ఆరాధన అంతా తెలియదు, ఓం స్కందాయ నమః అనుకోండి అని చెప్తాం. మనస్ఫూర్తిగా అనుకోండి స్వామివారిని ఖచ్చితంగా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే దర్శన మాత్రమే అతను ఫలితం ఇస్తాడట. అంటే మనం ఏదైనా దేవతను మనం ప్రసన్నం చేసుకోవాలంటే రకరకాల ఉపచారాలు, ఎంతో భక్తి భావన అలా కలిగి ఉండాలి. కానీ అలాగా కేవలం మీరు చూసినంత మాత్రం చేత ఆయన అనుగ్రహిస్తాడని చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా వచ్చే 6 నెలలు కూడా వీళ్ళకి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.